చక్కగా ప్రభువా ఘనమైనటువంటి కూటాన్ని ఏర్పరచడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. మరి అయ్యగారు అమ్మగారు కుటుంబాలకు మీరు ప్రభు దీవెనలుగా మార్చమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. అందరూ కలిసి పాడాలి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తించును. పేరు పేరున దీవించండి. మరి ముఖ్యంగా వాక్యం ఏముంటుందంటే అల్లా ఒకే ఒక దేవుడని, మహమ్మద్ ఆ దేవుని యొక్క రాయబారి, మెసెంజర్, ప్రవక్త అని వారు పదే పదే నమ్ముతూ ఒప్పుకుంటూ బయటకు చెప్పుకుంటూ ఉండాలి. ఇది మొదటి విషయం. దీనిని స్వేచ్ఛగా మన భక్తి గురించి, విశ్వాసము గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గ్రామంలో ఉన్న మన ఆత్మీయులతో, అందులో హైందవ ఆత్మీయులు ఉండొచ్చు, ముస్లిం ఆత్మీయులు ఉండొచ్చు, బౌద్ధ ఆత్మీయులు ఉండొచ్చు, జైన ఆత్మీయులు ఉండొచ్చు, ఏ దేవుని నమ్మని నాస్తిక ఆత్మీయులు కూడా ఉండొచ్చు. వారు చెవులలో వారు వినబడేటట్టు స్వేచ్ఛగా ఈ మాటలు మనము ఈ రాత్రి పూట బయటకు మాట్లాడుకుంటున్నాం. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన శ్రేష్టమైన వెసులుబాటు. ఇప్పుడే ఈ మధ్యనే అనుకోండి, కొన్ని మతాల వాళ్ళు ఇతర మతాలు వారి మతాల గురించి భక్తి చేసుకుంటూ మాట్లాడకూడదంటారు, వారు మట్టుకు చేస్తూ ఉన్నారు. గత 14 సంవత్సరాల నుంచి ఇండియాలో అస్తవ్యస్తమైన విలువలు, అస్తవ్యస్తమైన పరిస్థితులు, రాజ్యాంగాన్ని కాదని, రాజ్యాంగపు హక్కులను కాదని, రాజ్యాంగపు వెసులుబాటులను కాదని ఒక మూర్ఖత్వముతో, ఉన్మాదముతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా మతస్థులు రోడ్ల మీద చెలరేగిపోతూ ఉండడం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అనుకోండి. అయితే గత 60 స్వర్గము లేదు, నువ్వు వెళ్ళాలనుకున్న మోక్షము నీకు లేదు. ఆయన అందుకే అందరి కోసం ప్రాణం పెట్టినవాడు. అది 2012వ సంవత్సరం. నేటికి రమారమి ప్రియులారా 15, 16, 15 సంవత్సరాలు అయ్యింది. జపాన్ దేశంలో భూకంపం కలిగింది. జాగ్రత్త వినండి, నేను ముగింపుకి వెళ్తున్నాను. జపాన్ దేశంలో భూకంపం కలిగింది. ఆ భూకంపం దాటికి ఇళ్ళు కూలిపోయాయి. అవి ఆ కుప్పలుగా, సిమెంట్ కుప్పలుగా అయిపోయాయి. ఈ రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళి ఎవరైనా ఈ శిథిలాల క్రింద ఉన్నారేమో, బ్రతికి ఉంటే వారిని తీద్దాం అని వేగంగా ఈ టీమ్స్ కదులుతూ ఉన్నాయి. ఒకచోట ఒక స్త్రీ బట్టలు బయటికి కనిపిస్తున్నాయి. స్త్రీ మట్టిలోనే ఉంది, బట్టలు కనిపిస్తున్నాయి. ఆమె బట్టలు చాలా తొందరగా ఆ మట్టిని తీసి ఆమె ముక్కు మీద వేలు పెట్టి చూశారు. ఈమె బ్రతికి ఉందో లేదో అని. ఆమె చనిపోయింది. అయ్యో అని అనుకున్నారు వాళ్ళు. ఇంకాస్త ముందు వచ్చుంటే బాగుండేదేమో. వాళ్ళు మరొక చోటికి పోతూ ఉంటే, అరే ఇలా రా ఒకసారి చూడేమను అని వారినందరినీ ఈమెను చూసేట్టు చేశారు. ఈమె ఎలా ఉందో తెలుసా? ఈమె కాళ్ళు ముడుచుకొని పొట్ట దగ్గర ఒక ఒత్తుగా, లావుగా ఏదో కనిపిస్తూ ఉంది. అది దుమ్ము దులిపితే అది ఒక దుప్పటి. ఆ దుప్పటిని నెమ్మదిగా నెమ్మదిగా ఆమె పొట్ట నుంచి తీశారు. లాగుతూ ఉంటే 3 నెలల మగ పసికందు ఆ దుప్పటి పొరల మధ్యలో తల్లి కడుపు కానుకొని, ఆ మధ్యలో ఉన్న గాలి పీల్చుకొని తల్లి కడుపును ఆసరా చేసుకొని బ్రతికే ఉన్నాడు. ఈ ప్రథమ చికిత్స చేశారు, హాని ఏం జరగలేదు. వెంటనే హాస్పిటల్కి పంపించేసేసారు. కానీ ఆ సీన్ చూస్తున్నారు వీళ్ళంతా. ఆ సీన్ చూస్తున్నారు. ఒక తల్లి
తన కడుపు దగ్గర ఆ దుప్పటి మధ్యలో బిడ్డని ఇలాగ దాచుకొని చనిపోయింది. ఏం జరుగుంటుందబ్బా అని ఆలోచన చేస్తే ఈ ఇల్లు ఊగుతూ ఉంటే బహుశా ఏ పెరట్లో ఉందో మంచం మీద ఉన్న బిడ్డ గుర్తుకొచ్చాడు. గబుక్కుని వెళ్ళి దుప్పటితోనే లాక్కొని పొట్ట కింద పెట్టుకొని బయటకు పోదామని అనుకుంటే ఆ పై పెళ్ళలు ఆమె మీద పడి మరణించి ఉండుంటుంది. పొట్ట దగ్గర బిడ్డ బాగానే బ్రతుకున్నాడు అని వారికి అర్థమైంది. ఆహా, ఏం ప్రేమండి తల్లిది. ఆ తల్లి పోతూ పోతూ వస్తూ వస్తూ పిల్లాన్ని పైకి పెట్టి ఆమె పిల్లాడి కింద దాక్కుంటే పిల్లాడు ఏమై ఉండేవాడు? చనిపోయి ఉండేవాడు. ఈ పిల్లవాడిని పొట్ట దగ్గర కాపాడుకుంది. తన మీద పెళ్ళలు పడ్డాయి, ఆమె చనిపోయింది. తల్లి ప్రేమ కదా అనుకున్నారు అందరూ.